గడిచిన దినములన్నీ మమ్మల్ని క్షేమముగా కాపాడి పునరుద్ధాన దినము ప్రభా పెంతుకోస్తు దినమున నీ ఆత్మ చేత సంఘమును ఏర్పరచుకున్న నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శిలువ రక్తము ద్వారా వెలపెట్టి కొనబడిన సంఘముగా ఇటు విధముగా కూడుకునే భాగ్యాన్ని మీ బిడ్డలుగా మాకు ఇచ్చారు. అందును బట్టి మీకు వందనాలు ప్రభా. సర్వలోక సృష్టికర్తమైనటువంటి నీ బిడ్డలుగా నీ శక్తిని నీ బలమును నూతనంగా పునరుద్ధరించబడ్డానికి ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన దినముగా ఈ దినమునైనా నీ పేరు పెట్టబడిన నీ బిడ్డలందరూ కూడా నీ మందిర ఆవరణములో ఉండటకు మీరు కృప చూపిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ఉదయకాల సమయంలో అయితే ప్రభా ఈ ప్రాంతంలో మీరు ఏర్పరచుకున్న బిడ్డలు నీ నామమును బట్టి నాయన ఈ పునరుద్ధాన దినములో ఆదివారపు దినమున ప్రభా నీ నామమును బట్టి కూడుకునే గొప్ప భాగ్యమును మీరు మాకు ఇచ్చారు. అందును బట్టి మీకు వందనాలు. నీ మందిరములో నీ శక్తి, నీ మందిరములో నీ బలము, నీ మందిరములో శత్రువులను జయించే అభిషేకము నిలిపి ఉంచానని చెప్పిన దేవుడవు. కెరూబుల మధ్యలో నుంచి నీతో మాట్లాడుతానని సేవకులకు వాగ్దానము చేస్తున్న దేవుడవు. తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో నిలబడి ఉన్నాము మీ సేవకులుగా, మాట్లాడే దేవునిగా మీరు మాట్లాడి ప్రభు మా జీవితాల్లో ప్రభా నీ శక్తిని పొందుకోవడానికి అయా నీ యొక్క ప్రేమలోనికి ఇంకా మేము ఎక్కువగా ప్రభా ఎదగడానికి తండ్రి మేము ఎటువంటి మాటలు మాకు అవసరమై ఉన్నాయో అవి మాతో మాట్లాడి మా హృదయాలకు నెమ్మది, మా జీవితాలకు ఆశీర్వాదము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరం గట్టిగా చెప్దాం, ఒకసారి మళ్ళొకసారి చెప్దామా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, మనము నెహెమ్యా అనేటువంటి పుస్తకాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ నెహెమ్యా ఒక జనరల్ బిలీవర్ అని చెప్పుకోవచ్చు. ఇతడు ఏమీ గొప్ప వ్యక్తి ఏం కాదు, దేవుని దృష్టిలో ఒక యాజకుడు కాదు, దేవుని దృష్టిలో ఒక ప్రవక్త కాదు, దేవుని దృష్టిలో ఒక రాజు కూడా కాదు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ముఖ్యులైనటువంటి వాళ్ళు ముగ్గురే. రాజులు దేవుడు ఏర్పరచుకున్నాడు, ప్రవక్తల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, యాజకుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. రాజులేమో దేవుని ప్రజలను శత్రువుల నుంచి విడిపించే నైపుణ్యత ఇచ్చాడు. ప్రవక్తలకేమో దేవుడు ఏమైతే తన ప్రజలకు తెలియజేస్తున్నాడో ఆ తెలియజేస్తున్న విషయాల్ని తెలియడానికి దేవుడు వాడుకున్నాడు. యాజకులనేమో తన ప్రజలు దేవునికి ఏ విధంగా అయితే అర్పణలు అర్పించాలో, ఏ విధంగా బలియాగములు చేయాలో, సో తన ప్రజలకి దేవునికి మధ్యవర్తులుగా యాజకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ముగ్గురే మెయిన్: యాజకులు, ప్రవక్తలు, అలాగే రాజులు. ఈ ముగ్గురు ద్వారానే దేవుడు తన ప్రజల్ని కాపాడుకుంటూ తన ఆత్మచేత నింపబడి నడిపించబడుతున్నాడు. ఈ ముగ్గురిలో కూడా నెహెమ్యా కనపడ్డు మనకి. ఎందుకంటే నెహెమ్యా రాజు కాదు, నెహెమ్యా ప్రవక్త కాదు, నెహెమ్యా యాజకుడు కూడా కాదు. కానీ నెహెమ్యాని దేవుడు వాడుకున్నాడు. నెహెమ్యా గురించి ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని తను తక్కువగా రాయించినటువంటి జీవగ్రంథంలో, దైవ గ్రంథంలో రాయించాడు. నెహెమ్యా అనేటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని తన భక్తులకు ఒక ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా ఉండడానికి పరమతండ్రి అయినటువంటి దేవుడు అంగీకరించాడు. నా ప్రియ దేవుని సంగమం, ఈరోజు మనం అనుకుంటాం మేమేమి యాజకులం కాదు కదా, మేమేమి సేవకులం కాదు కదా, మేమేమి ప్రవక్తలం కాదు కదా, మేమేదో జస్ట్ ఒక ఆర్డినరీ బిలీవర్స్, ప్రభుని నమ్ముకున్నాం, ప్రభువే దేవుడు అని అనుకున్నాం, ఏదో దేవుని సన్నిధికి వస్తున్నాం అని అనుకున్న వాళ్ళకి నేను ఈ మాట చెప్తున్నాను. దేవునికి నీకున్నటువంటి లోక సంబంధమైన, లేదంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థానంతో సంబంధం లేకుండా నీ హృదయాల్ని పరిశీలించి నడిపించే దేవుడు. మనుషులు పైరూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాంతరంగాన్ని చూసే దేవుడు. దేవుడు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చినప్పటికీ కూడా దాన్ని నిలుపుకోగలిగేటువంటి సామర్థ్యం లేకపోతే కిందకి తోసేసేవాడు దేవుడు. ఇది బైబిల్లో మనకు కనిపిస్తాయి. కాబట్టి దేవుని చేత నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో అన్నది ముఖ్యం కాదు, దేవుని ఎదుట నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అన్నది ముఖ్యము. ఆమేన్. సో దేవుడు నన్ను ఎంత ఉన్నతంగా నిలబెట్టాడు అన్నది కాదు, దేవుని ఎదుట నేను ఎంత యథార్థంగా జీవిస్తున్నాను అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నా ప్రియ దేవుని సంగమ, దేవుని ఎదుట
ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా నెహెమ్యా గొప్ప కార్యాలు చూసినట్లుగా బైబిల్లో మనం చూసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా మనం గడిచిన దినాల్లో చెప్పుకున్నాం, పడగొట్టబడినటువంటి సమస్తమును కూడా తిరిగి కట్టడానికి దేవుడు నెహెమ్యాను కూడా వాడుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యాను కూడా వాడుకోవడానికి దేవుడు అంగీకరించాడు. ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది యాజకులు, ఎంతోమంది రాజులు ఉన్నటువంటి సమయంలో కూడా దేవుడు నెహెమ్యాని వాడుకున్నాడు. నెహెమ్యాను వాడుకునే సమయంలో నెహెమ్యా స్థితి గతి మనం జాగ్రత్తగా చూస్తే చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడని మనం చెప్పుకున్నాం. నెహెమ్యా చాలా ఉన్నతమైన స్థానంలో, ఏ కోటలో ఉన్నాడు? ఎవరి కోటలో ఉన్నాడు? రాజు కోటలో ఉన్నాడు. ఎవరికి దగ్గరగా ఉన్నాడు? రాజుకు దగ్గరగా ఉన్నాడు. ఎవరికి ఇష్టడుగా ఉన్నాడు? రాజుకి ఇష్టడుగా ఉన్నాడు. ఏదో అంటాడు కదా వడ్రంలోని, వడ్డించేవాడు మనవాడైతే, చెప్పాలి, వడ్డించేవాడు మనవాడైతే ఏమండి కడ వరకు తింటూ కూర్చోవచ్చు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. వండిన వంటకాలన్నీ మనయే కదండి. వడ్డించేవాడు మనోడు అనుకోండి, ఒక పంక్తులు అంటే తెలియకుండా అయోమయంగా పెట్టారు ఫేస్లో, అందుకని ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తుంది. మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్టి ఇక్కడ వాక్యం మారుతూ ఉంటుంది. మీరు అన్నారు అనుకోండి, వెంటనే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతాం. మీరు అని అయోమయంగా చూశారు అనుకోండి, దాని వివరంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. సేవకులకు ఉన్నటువంటి ప్రాబ్లం అది, అందరూ మాలాంటి వాళ్ళకి. సో జాగ్రత్తగా, అందుకనే చూడండి, మీరు నేను బుర్ర ఇలా తిప్పుతూ ఉంటాను, అందరి ముఖాలను చూస్తూ ఉంటాను, అందరి కళ్ళను చూస్తూ ఉంటాను, అందరి పరిస్థితుల్ని గమనిస్తూ వాక్యం చెప్తూ ఉంటాను. మీ ఎక్స్ప్రెషన్ సరిగ్గా లేవనుకోండి, ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం. ప్రైజ్ గాడ్. ఆమేన్. అర్థమైనట్టుగా ఫేసులు పెట్టారనుకోండి, అని సంతోషంగా పర్లేదు ప్రజలకు అర్థమైంది అనుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని బట్టి ఇక్కడ వాక్యం వెళ్తూ ఉంటుంది. కొత్త మాట కదా ఇది, ఆత్మను బట్టి కదండి వాక్యము, సేవకులను బట్టి కదా వాక్యము. రైట్, మీరు చెప్పింది 100% రైటే. అట్ ద సేమ్ టైము మీ ఏకత్వము, మీ సపోర్టింగ్, మీకున్నటువంటి ఏకాగ్రత లేకపోతే పరిశుద్ధాత్ముడు పనిచేయడు, సేవకుడు అసలు పనిచేయడు. ప్రైజ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో మన ఎవరో చెప్పారు, ఏదో చర్చ్కి వెళ్ళారట, జనాలు వస్తూనే ఉన్నారట, వెళ్ళిపోతూనే ఉన్నారట, ఎంతమంది కూర్చున్నారో కూడా తెలియట్లేదట, చివరి వరకు కూడా అలాగే ఉన్నారట. పిల్లలు పరిగెడుతున్నారట, పెద్దవాళ్ళు పరిగెడుతున్నారట, భోజనం చేసే వాళ్ళు భోజనం చేస్తున్నారట, తినేవాళ్ళు తింటున్నారట. ఆదివారం ఈయన వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. దేవుని మా కృప. అలా చెప్పలేను నేనైతే. నేను ఎవడు కదలకూడదు, ఎవడు మాట్లాడకూడదు, పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటేనే కానీ నేను వాక్యం చెప్పలేను. అదేటో దురదృష్టమో మరి లేదో మంచిదో తెలియదు. మంచిదే అంటారా? ఏం మంచిది, మీ కష్టాలు వచ్చినాయి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప జీవితము నెహెమ్యాది. సో నెహెమ్యా అలాంటి కంఫర్టబుల్ జోన్లో ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు ప్రయాసపడిన వాడిగా మనకు కనిపిస్తాడు. ఈరోజు అందుకని అంటాడు, మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి. దేవుని రాజ్యాన్ని వెతకడానికి దేవుడు తన ప్రజలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నీ కుటుంబాన్ని, నీ ఇంటిని కట్టుకోవడానికి మాత్రమే కాదు. ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు, కానీ నువ్వు చేయవలసిన పని వేరు. బైబిల్లో మనము ఈరోజు సమయాన్ని బట్టి ఈ నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్లో మనము 9th చాప్టర్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. 9వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు కూడా 3 ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి మనకి. ఏంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు అంటే, 1 ప్రార్థన కనిపిస్తుంది, 2 సమర్పణ కనిపిస్తుంది, 3 దిద్దుబాటు కనిపిస్తుంది. ఈ 3 కూడా క్రైస్తవ ఆత్మీయ జీవితానికి ఒక పునాది లాంటిది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ఆత్మీయ జీవితంలో వెళ్ళిపోతున్నప్పుడు దేవుని కార్యాలు ఏమైనా చూడాలని, దేవునికి ఇష్టడుగా, దేవునికి సంబంధించి నేను దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి అని ఎప్పుడైనా నువ్వు సమర్పణ తీసుకుంటే, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు ఏంటి అని ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసుకుంటే, దేవునికి ఇష్టడుగా ఉండడానికి నేను ఏం చేయాలి అని అనుకున్నట్లయితే ఈ వాక్యం నీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏంటంటే ఈ 3 పాయింట్లను గుర్తుపెట్టుకుంటే చాలు. నెంబర్ 1, యువర్ ప్రేయర్ లైఫ్. నీ ప్రార్థనా జీవితము. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఒక దైవజనుని అడిగారట, నీ విజయానికి కారణం ఏంటంటే 3 కారణాలు అన్నాడట. ఏంటి 3 కారణాలంటే, నెంబర్ 1 ప్రార్థన, నెంబర్ 2 ప్రార్థన, నెంబర్ 3 ప్రార్థన అన్నాడట. ఆమేన్. హల్లెలూయా. నువ్వు తీసుకున్న నిర్ణయాలు, నువ్వు తీసుకున్నటువంటి సమర్పణ, నువ్వు తీసుకున్నటువంటి వాక్యానుసారమైన జీవితంలో
నువ్వు వెళ్ళడానికి ఇష్టపడినటువంటి జీవితంలో నిన్ను స్థిరపరిచేది ప్రార్థన. కాబట్టి ప్రార్థన నీ జీవితంలో చాలా అవసరము. రెండవది చాలా అవసరమైనది ఏంటంటే ప్రార్థనతో ఆగిపోకూడదు, సమర్పణ, డెడికేషన్. దేవునికి నిన్ను ప్రతిష్ఠించుకోవడం నీకు చాలా అవసరం. ఒక సమర్పణ కలిగినటువంటి జీవితంలో నువ్వు జీవించాలి. దేవుని విషయంలో సమర్పణలు తీసుకోవాలి, ప్రతిష్ఠిత చేసుకోవాలి. ఇదిగో ప్రభు, ఈ విషయంలో నేనుగా నీకు సమర్పించుకుంటున్నాను. ఇదిగో ఈ విషయంలో నేను వెనకబడిపోయి ఉన్నాను, కానీ ఈ రోజు నుంచి నేను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభు, నేను నీకు ప్రతిష్ఠించుకుంటున్నాను తండ్రి, ఖచ్చితంగా ఈ విషయంలో నిలబడతానని నువ్వు పోరాడే జీవితము దేవునికి దగ్గరగా నేను తీసుకుని వెళ్తుంది. దేవుని యొక్క శక్తి చేత నువ్వు నింపబడడానికి మార్గము సరళము చేయబడుతుంది. అండ్ థర్డ్ పాయింట్ ఏమైనా ఉన్నదంటే దిద్దుబాటు, సరి చేసుకునే జీవితం నీకు కావాలి. ఎప్పుడు కూడా ఐఎమ్ రైట్ అని అనుకుంటే నువ్వు పడిపోతావు ఆ రోజున. ఎందుకంటే నాశనమునకు ముందు గర్వము నడుచును అంటాడు. ఎవడైతే తన తప్పును ఒప్పుకోని జీవితంలో ఉంటాడో వాడు గర్విష్టి అని అర్థం చేసుకోవచ్చు. నాలో గర్వం ఉందా ఎలా తెలుస్తుంది నాకు? నేను గర్వంగా ఉంటున్నానా ఎలా తెలుస్తుంది నాకు? నాలో ప్రౌడ్ ఉందా ఎలా తెలుస్తుంది అంటే నేను ఎవడి మాట విన్ను, నేను ఏమనుకుంటున్నాను అదే రైట్. సరి చేసుకునే దిద్దుబాటు జీవితం నీలో లేకపోతే ఖచ్చితంగా నీకు నాశనమే. నువ్వెంత ప్రార్థనలో ఉన్నా నీ జీవితంలో కొన్ని వ్యతిరేకతలు నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ప్రార్థనకి ఆధారమైనవి ఏమైనా ఉన్నాయంటే, నీ ప్రార్థనా జీవితంలో నేను నిలబెట్టే ఏమైనా ఉన్నాయంటే నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు మనకు కనిపిస్తున్నాయి. ఏంటంటే సమర్పణ, దిద్దుబాటు మనకు కనిపిస్తున్నాయి. ఈరోజు సమయాన్ని బట్టి మనము దాన్ని వివరించుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, నెహెమ్యా గ్రంథాన్ని తీసి పట్టుకుందాం. మనము 8వ అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకోగలిగాం దేవుని కృపలో. చాలా విషయాలు దాన్ని ధ్యానం చేసుకున్నాం. నేను ఇంతకుముందు చెప్పాను, ఏదైనా వాక్యం ధ్యానం చేసుకోవాలనుకుంటే కొన్ని సంవత్సరాలు కూడా ధ్యానం చేయొచ్చు. అది ఊట లాంటిది దేవుని యొక్క వాక్యం. ఒక బుక్ని తీసుకొని నా జీవితకాలం అంతా చెప్పాలనే డిసిషన్ తీసేసుకున్నాను అనుకోండి, జీవితకాలం అంతా కూడా నేను చెప్పగలను. అంత విలువైనది దేవుని యొక్క గ్రంథం. ఎంత చెప్పుకున్నా, ఎంత ధ్యానం చేసినా అందులోంచి ఇంకా ఏదో ఒక ఊట ఊరుతూనే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? అది జీవము కలిగినటువంటి గ్రంథము. దాంట్లో లైఫ్ ఉంది, జీవం ఉంది. మనం ఎంతగా దాంతో ఉంటే అంతగా అది మనల్ని బలపరుస్తూనే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. సో 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకి ఇందులో కనిపిస్తే నా ప్రియ దేవుని సంగమ. 9th చాప్టర్లో మనము చూసినట్లయితే 3వ వచనం వరకు కూడా చదువుదాం ఒకసారి. ఈ నెల కొంచెం గట్టిగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ దవళ్ళు ఉన్నటువంటి ఈ అటు ఇటు దవళ్ళు అంటాం, ఇట్లని, లేదంటే ఈ కింద దవళ్ళు అంటారేమో, కానీ బొగ్గులు ఉన్నాయి కదా, ఇట్లని కూడా అంటారు. ఇక్కడ దీనికి నరాలు ఉంటాయి. మీరు చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో యాక్టివేషన్ స్టార్ట్ అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. నిద్రమత్తులన్నీ ఎగిరిపోతాయి మొత్తం అంతా కూడా. అందుకని గట్టిగా చదవండి. ఈ నెల 24వ అలా అనకండి. అలాగంటే ఈ దవళ్ళు అలాగే ఉంటాయి, నరాలు మొత్తం సాగాలి, నరాలన్నీ. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతున్నాయి? కనీసం నవ్వండి అట్లీస్ట్. నవ్వినా పర్లేదు, అవి వెంటనే చాలా అద్భుతంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. లోపల మెదడంతా కూడా యాక్టివ్ అయిపోయి మొత్తం ముద్దంతా కూడా షార్ప్ అయిపోద్ది. ఆమేన్, 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 ఆమేన్. 9వ అధ్యాయము 1వ వచనము నెహెమ్యా. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పూసుకుని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారే నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును ఒప్పుకొనొచ్చు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయొచ్చు. చాలండి, అక్కడ వరకు ఒక సబ్జెక్ట్. అది
1వ వచనం నుంచి 3వ వచనం వరకు కూడా. 4వ వచనం నుంచి మొత్తం మారిపోతుంది. మొత్తం అంతా ప్రార్థన యొక్క జీవితం ఎలాగుందో ఇంచుమించుగా 37వ వచనం వరకు కూడా ప్రార్థన కనిపిస్తుంది అక్కడ. ఈ 3 వచనాల్లో వారు ఏ విధంగా ప్రార్థనలో సిద్ధపాటు కలిగి ఉన్నారో అన్నటువంటి విషయాల్ని మనకు కనిపిస్తుంది. నా ప్రియ దేవుని సంగమా, చాలా ప్రాముఖ్యమైన అంశం ఏమిటో ఉందంటే నీ జీవితంలో ప్రార్థన దేవుని యొక్క ఆశీర్వాదమునకు నిన్ను కావలసినటువంటి అర్హతలోనికి తీసుకెళ్తుంది. ప్రార్థన యువర్ ప్రేయర్ లైఫ్. నేను అంటాను, కనీసం అట్లీస్ట్ ఎలా లేదనుకున్న 2 గంటల 45 నిమిషాలు అంటే 3 గంటలు చూసుకోండి, ఒక 10% టైము. మనం ఇంతకుముందు కాల్కులేషన్ చేసాం, 24 గంటల్లో ఉన్నటువంటి నిమిషాలని సెకండ్లని మనం కూర్చుని అన్నీ కూడా కౌంట్ చేసిన రోజులు ఉన్నాయి. ఎంతమంది గుర్తున్నాయి? సో ఆ టైమింగ్స్ చూసుకున్నట్లయితే కనీసం 3 అవర్స్ మినిమమ్. 3 అవర్స్ నువ్వు ప్రార్థన చేస్తే కనీసం దేవుని ఎదుట ఒక ప్రార్థనాపరుడిగా, అపవాది ఎదుట ప్రార్థనాపరుడిగా, లోకం ఎదుట ఒక ప్రార్థనాపరుడిగా కనిపించడానికి అవకాశం కలుగుతుంది. ఎందుకంటే నువ్వు 3కి అకౌంటబుల్. 1 దేవునికి, 2 అపవాదికి, 3 సొసైటీకి. కాబట్టి నీ తోటి ప్రజలు, సమాజం అనగా లోకంలో ఉన్నటువంటి ప్రజలు, బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనప్పుడు కూడా అందరూ కూడా లోకంలో కలిపేశాను ఈ ఒక్కసారికి, మళ్ళీ డివైడ్ చేయకుండా. సో ఈ ముగ్గురు చోట నువ్వు సరైనటువంటి స్థానంలో నిలబడగలిగితే నీకు మించినోడు ఎవడు లేడు. ఇంకా నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. దేవుని ఎదుట, మనుషుల ఎదుట, అపవాది ఎదుట నువ్వు ఒక సరైనటువంటి స్టాండర్డ్ నువ్వు నిలబడగలిగితే అదే రియల్ బ్లెస్సింగ్. ఈ 3 స్థానాల్లో కూడా నేను నిలబెట్టేది నీ ప్రార్థనే. అందుకనే ప్రార్థన నేను అంటాను, నీ ఆశీర్వాదమునకు మొదటి మెట్టు ఏవైనా ఉన్నదంటే, నేను ఆశీర్వదించబడాలి, నేను దీవించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా జీవితంలో గొప్ప ఆశీర్వాదం నేను చూడాలనుకుంటే నువ్వు మొట్టమొదటి వెంటనే నువ్వు స్టార్ట్ చేయవలసింది ఏమైనా ఉన్నదంటే ప్రార్థన జీవితము. మినిమం 3 అవర్స్ నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా ఎక్కువగా నేను దీవించబడాలి, ఇంకా నేను శ్రమపడుతున్నాను, ఇంకా వ్యతిరేకత కలుగుతున్నాయి నాకంటే నువ్వు కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన నీ ఇంట్లో నువ్వు ఏర్పాటు చేసేసుకోవాలి. మందిరాల్లో సేవకుల దగ్గరికి వచ్చి చెప్పాలి, పాస్టర్ గారండి చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి, మీరేమైనా ప్రార్థనలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఒక సేవకులకి పురుకొలిపే మాటలను చెప్పాలి. అప్పుడు ఆ సేవకుడు ప్రార్థన చేసి సంఘంలో ప్రార్థనలు ఏర్పాటు చేసేస్తాడు. అప్పుడు ఆ ప్రార్థనలో నువ్వు నీ కుటుంబం ఏకీభవించి ఇంకా అనేక మందిని తీసుకొచ్చి ఆ ప్రార్థనలో కానీ ఏకీభవించినట్లయితే బైబిల్ చెప్తుంది, ప్రతి వాగ్దానమును కూడా దేవుని యొద్ద నుంచి నువ్వు స్వతంత్రించుకోవడానికి మార్గాలు తెరవబడతాయి. ఏ వాగ్దానం అయితే నువ్వు స్వతంత్రించుకోవడానికి మార్గాలు మూయబడి ఉన్నాయో, యువర్ ప్రేయర్ పవర్, ప్రార్థన శక్తి ఏం చేస్తుందంటే ఆ ద్వారాలు తెరిచేస్తాయి. కొన్నిసార్లు దేవుని యొక్క వాగ్దానాలు నీ మీదకి రాకుండా, నువ్వు స్వతంత్రించుకోకుండా, నీ మానసికమైనటువంటి స్థితి, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి అపవాది చీకటి శక్తుల యొక్క ప్రభావములు, నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క స్వభావములు, లేకపోతే ఇహలోక సంబంధమైన కొన్ని విచారాలు, దేవుని యొక్క వాగ్దానాలు నువ్వు స్వతంత్రించుకోకుండా నీకు కంచె వేసి అడ్డుగా ఉంటాయి. నీ ప్రార్థన శక్తి ఏం చేస్తూ ఉంటుందంటే వాటిని పడగొట్టి నిన్ను దేవుని యొక్క వాగ్దానంలోకి తీసుకుని వెళ్తాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన శక్తి అంటే శత్రువు బలాన్ని, ఎవరి బలాన్ని? శత్రువు బలాన్ని, అది మనిషి అవ్వచ్చు, అది అపవాది యొక్క శక్తి అవ్వచ్చు, అది అధికారులు అవ్వచ్చు. నేను అంటాను, శత్రువు అంటే నీ హృదయాన్ని, నీ జీవితాన్ని పాడు చేసే ఏదైనా సరే అది నీకు శత్రువే అని నేను చెప్తాను చాలాసార్లు. ఎవరు నీకు ఎనిమి అంటే నా జీవితాన్ని పాడు చేయడానికి, నా హృదయాన్ని గాయపరిచే ప్రతిదీ నాకు శత్రువే అంటాను. ప్రతిదీ శత్రువే. కొన్నిసార్లు సిచ్యువేషన్స్ నా జీవితాన్ని నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాయి. కొన్ని పరిస్థితుల ప్రభావము నా మనసులో నెమ్మది లేకుండా చేస్తాయి. కొంతమంది మనుషులు నా మనసుకు నెమ్మది లేకుండా చేస్తారు. కొంతమంది అధికారులు నా జీవితాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అపవాది చీకటి అంధకార శక్తుల యొక్క ప్రభావము నన్ను అల్లకల్లోలం చేస్తూ ఉంటాయి. వాటెవర్ అది ఏదైనప్పటికీ కూడా బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఏమైనా ఉన్నదంటే, నీ ప్రార్థన జీవితము ద్వారా 2 కార్యాలు జరుగుతాయి. ఇంకా ఏం జరుగుతాయంటే, శత్రువు యొక్క బలము బలహీనపరిచి నీ బలాన్ని పెంచుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తుంది చెప్పండి ఒకసారి? శత్రువు యొక్క బలమును బలహీనపరిచి నీ బలమును పెంచుతుంది. ఏం జరుగుతుంది అప్పుడు?
శత్రు బలహీనుడు, ఇప్పుడు నువ్వు బలవంతుడు. బైబిల్లో ఒక మాట కనిపిస్తుంది కదా, గొల్లియాతు కంటే కూడా దావీదు బలవంతుడే అన్న మాట చదివారా ఎప్పుడైనా బైబిల్లో? అక్కడ ఆ స్టోరీలో ఎంతమంది చదివారు? ఆ స్టోరీలో చదివారా? దావీదట గొల్లియాతు కంటే బలవంతుడే అన్నటువంటి మాట కనిపిస్తుంది. యాక్చువల్గా బలవంతుడు కాదు, తను బలహీనుడు. అందరి దగ్గర తను బలహీనుడిగానే కనిపిస్తున్నాడు, రాజు దగ్గర సైతం తన బలహీనుడిగా కనిపిస్తున్నాడు. కానీ దేవుని దృష్టిలో గొల్లియాతు కంటే బలవంతుడైనటువంటి శక్తిని తను పొందుకుని రాయబడినటువంటి మాట. నువ్వు బలహీనుడిగా కనిపించవచ్చు, నీ శరీరం బలహీనంగా కనిపించవచ్చు, నీ పరిస్థితులు బలహీనంగా కనిపించవచ్చు, నీ సిచ్యువేషన్స్ బలహీనంగా కనిపించవచ్చు. నువ్వు అనుకోవచ్చు, అయ్యో నాకు ఇది ఎలా సాధ్యం, ఇది నా వల్ల కాదు. ఎందుకంటే శత్రువు చాలా బలవంతుడిగా ఉన్నాడు. నేను ఎదుర్కొనే శ్రమ చాలా ఎక్కువ ఉంది. రాబోతున్న దినాలు ఆలోచించుకుంటే నాకు భయమేస్తుంది. అయ్యో ఏమైపోతుంది, నేను ఇలా జరుగుతుంటే నా జీవితం ఎలాగా, నా కుటుంబం ఎలాగా అనేటువంటి ఒక భయాందోళనలో ఉన్నటువంటి నీ జీవితంలో ప్రార్థన కోసంగా నువ్వు నిలబడి కమిట్మెంట్ తీసుకొని, నేను రోజుకి 3 గంటలు నేను ప్రార్థన చేస్తాను, నా దేవుని సన్నిధిలో గడుపుతానని ఒక చిన్న నిర్ణయం తీసుకుని నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుని యొక్క శక్తి నీ మీదకి దిగి వచ్చి నువ్వు బలవంతుడిగా తయారవుతావు. నువ్వు చూసే ప్రతి శ్రమ కూడా చిన్నగా మారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటావు అంతవరకు ఇదేంటి ఇంత పెద్ద సమస్యగా అనుకున్నాను కదా, ఏం జరిగింది అంటే అదే దేవుని యొక్క అద్భుతమైన కార్యము. అందుకని అపవాదం ఏం చేస్తుంటుందంటే నువ్వు ప్రార్థనలోకి వెళ్లకుండా నీకు అనేకమైన బిజీ లైఫ్ తీసుకొచ్చేస్తూ ఉంటుంది. అందులో ప్రాముఖ్యంగా చూసాలంటే చక్కటి డివైజ్ని దేవుడే నీకు ఇస్తాడు. ఇచ్చి ఒకసారి పరిశీలన చేస్తుంటాడు. నువ్వు ఇంకా దాంట్లో చాలా బిజీ అయిపోతావు. ప్రార్థన చేయాలి అనుకున్న రోజునే ఎవరో ఫోన్ చేసి 2 గంటలు తినేస్తారు నిన్ను. ఎన్ని గంటలు తినేస్తారు? 2 గంటలు తినేస్తారు. ఫోన్ హీట్ ఎక్కకుండా కూడా టెక్నాలజీ డెవలప్ అయిపోయింది చక్కగా. ఇంతకుముందు ఏంటంటే ఎక్కువసేపు మాట్లాడితే ఫోన్ హీట్ ఎక్కిపోయేది, పేలిపోతూ ఉండే. ఇప్పుడు దేవుని మహాకృప ఏంటంటే టెక్నాలజీ డెవలప్ చేసేసాడు దేవుడు. ఆమేన్. మీరు అనుకోవచ్చు ఇదేంటి సాతాను అంటున్నాడు దేవుడు అంటున్నాడు, పాస్టర్ గారు కన్ఫ్యూజ్ అయిపోయారు అనుకోవచ్చు. ఏది జరిగినా దేవుని యొక్క ఉద్దేశాలను జరుగుతూ ఉంటాయి. ప్రార్థన మన జీవితాల్లో బైబిల్లో మనం చూస్తే అనేకమైనటువంటి గొప్ప విషయాలు జరుగుతాయి నా ప్రియ దేవుని సంఘం. అంతేకాదు ఒక ప్రార్థన జీవితము ప్రతి సాతాను యొక్క శక్తులను కూడా జయింపచేస్తుంది. అది ఎటువంటి పన్నాగాలు పడినా నీకు అర్థం అవ్వకపోవచ్చు. నీ శత్రువు నీ మీద ఎటువంటి ప్లాన్స్ చేస్తున్నాడో నీకు అర్థం అవ్వకపోవచ్చు. నీ శత్రువు ఎంత బలవంతుడిగా ఉండి ఏ వైపు నుంచి నీ మీదకి దాడి చేయాలో ఆలోచన చేస్తున్నాడో నీకు అర్థం అవ్వకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు, అంత జ్ఞానం నీకు లేకపోవచ్చు. నీ శత్రువుకు ఉన్నటువంటి జ్ఞానం నీకు లేకపోవచ్చు. నువ్వు జ్ఞానహీనుడిగా ఉండొచ్చు, నువ్వు బలహీనుడిగా ఉండొచ్చు. కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు, అయ్యో అంత చక్కగా నేను ఆలోచించలేకపోతున్నానండి, అంత నాగ్గా నేను ఆలోచించలేకపోతున్నానండి, వాళ్ళు ఎంత చక్కగా ఆలోచించి అటాక్ చేస్తున్నారండి నన్ను, నేను ఇలాగ అనుకోలేదండి, అలా అనుకోలేదండి అనుకున్నటువంటి పరిస్థితులు మన జీవితంలో కలిగినప్పుడు నేనేమంటాను తెలుసా? నీ జ్ఞానంతో సంబంధం లేకుండా ప్రార్థనలో కానీ ఉన్నట్లయితే జ్ఞానవంతుడైనటువంటి దేవుడు అభిషేకంతో నింపి నువ్వు చేయలేని గొప్ప కార్యాలు నీతో చేయించే అభిషేకాన్ని నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన బలహీనలను బలపరిచే దేవుడు. నువ్వు ఏ స్థితిలో బలహీనంగా ఉన్నావు, నువ్వు బాధపడినా, అయ్యో నేను ముందుకెళ్ళలేకపోతున్నాను, నేను జయించలేకపోతున్నాను, అయ్యో నా బలం సరిపోవటం లేదు, నా శరీరం సహకరించట్లేదు, నా మనసు సహకరించట్లేదు అనుకుంటే నేను అంటాను ఈ రోజున ఒక మాట, ప్రార్థన మీద కాన్సన్ట్రేషన్ చేసి చూడండి, దేవుడు గొప్ప కార్యాలు చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని గొప్ప కార్యాలను చూడడానికి ఒక ప్రధానమైన మార్గం ఏమైనా ఉన్నదంటే చూడండి, వారు ఏం చేశారంటే వారు 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉన్నారట. ఉపవాసపు ప్రార్థన పెట్టుకున్నారు, గోనె పట్ట కట్టుకున్నారు, తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చారట. అంతకుముందే మనం చెప్పుకున్నాం, గొప్ప ప్రత్యక్ష గుడారాల ఆ యొక్క పండుగను వారు ఏర్పాటు చేసుకున్నారు. చక్కగా గుడారాల పండుగ చేసుకున్నారు, సంతోషగానాలు చేశారు. 8వ అధ్యాయం అంతా కూడా ఆనందించారు, గెంతులు వేశారు. వారికి ఉన్నటువంటి పంటల్లోంచి అనేకమైనవి తీసుకొచ్చి వారు ఎగిరి గంతులు వేశారు. వెరీ నెక్స్ట్ ఏం చేస్తున్నట్టంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎజ్రా చదువుతుంటుండగా వాళ్ళకి ఒక్కొక్కటి అర్థమవుతుంది, ఒక్కొక్క విషయం అర్థమవుతుంది. ఆ ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజెంట్లోకి మార్చుకుంటున్నారు వాళ్ళు. అరే అప్పుడు ఆ దినాల్లో మా తాతల కాలంలో జరిగింది, ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఎలాగున్నాం,
అని అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక 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 రూపాంతరపు స్థితిలో ఆ వాక్యాన్ని వింటున్నారేమో అనిపించింది నాకైతే ఇది ధ్యానం చేస్తున్నప్పుడు. ఎజ్రా నిలబడి అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని చదువుతున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు, లేవీలు కొంతమంది ఆ వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏదోలే, నెహెమ్యా నిలబడ్డాడు, మొత్తం మీద కట్టేసాడు. ఈ ఎజ్రా వచ్చాడు, మళ్ళీ మందిరాన్ని చక్కగా తీసుకొచ్చి చక్కగా వాక్యం చదివి వినిపిస్తున్నాడు. ఏదోలే జరిగిపోయింది అనుకోవట్లేదు. అలా లేరు వాళ్ళు ఏంటంటే చాలా శ్రద్ధగా వింటున్నారు ధర్మశాస్త్రాన్ని. ఎంత శ్రద్ధగా వింటున్నారంటే వాళ్ళు ప్రజెంట్ లైఫ్ని వారు కాలిక్యులేట్ చేసేసుకుంటున్నారు. అరే ఇలాగుంది కదా ఆ రోజున అని వెంటనే వాళ్ళు గుడారాల పండుగ చేసేసారు. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత అది చదువుతూ ఉంటుండగా వాళ్ళకి వేదన కలిగింది, దుఃఖం కలిగింది. అరే మా జీవితాలు ఇలాగ ఉండి దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా, మా జీవితాలు ఎంతంత గొప్ప కార్యాలు జరిగించారు కదా, కానీ మేమేంటి ఇలాగ భ్రష్టులు అయిపోయామేంటి అని వారిలో ఒక పశ్చాత్తాపం కలిగి వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. నా ప్రియ దేవుని సంగమ, ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యాలు జరగడానికి అవకాశం. ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయంటే నేను ఒక చిన్న బైబిల్లోంచి ఒక అంశాన్ని నేను మీకు చూపించి తర్వాత దానిలోకి మనం వెళ్దాం. హిజ్కియా, యూదా రాజుని హిజ్కియా ఎంతమంది గుర్తున్నాడండి? మనం రాజుల చరిత్ర చదువుకున్నాం కదా, ఎంతమంది గుర్తున్నాయి? హిజ్కియా, ఎందుకంటే ఎంతమంది గుర్తు లేకపోతే మళ్ళీ హిజ్కియా గురించి ప్రారంభిద్దామని, అందుకని గుర్తున్నాయా? ఇప్పుడు లెగిస్తే చేతులు టక్కుమని. ప్రైజ్ లార్డ్. ఆమేన్. యెషయా ప్రవక్త కాలంలో హిజ్కియా చాలా గొప్ప కార్యాలు చూసినట్టుగా మనం చూస్తాం. కొంతమంది రాజుల సమయాల్లో దేవుడు ఉన్నతమైన ప్రవక్తలను ఏర్పాటు చేశాడు, కొంతమంది రాజులు పరిపాలిస్తున్నప్పుడు. రెండవది చాలా పెద్ద ప్రవక్తలు అయినటువంటి యెషయా కానీ, ఏలియా కానీ, ఎలీషా కానీ, ఇలాంటి పెద్ద ప్రవక్తలు అంటే అనాయింటెడ్ ప్రాఫిట్స్లో గురించి మనం చూస్తున్నప్పుడు ఈ పెద్ద ప్రవక్తలను ఎప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎప్పుడు ఏర్పాటు చేశాడు అంటే ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ఆ రాజ్యాల మీదకి వ్యతిరేకతలు ఎక్కువైపోయినప్పుడు, శత్రు బలం పెరిగిపోయినప్పుడు పెద్ద ప్రవక్తలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. శత్రు బలం పెరిగిపోయినప్పుడు ప్రవక్తలు బలమైన ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హిజ్కియా కాలంలో 3 రకాలైనటువంటి యుద్ధాలు తన మీదకి వస్తాయి. ఒక అష్షూరు రాజే 3 సార్లు దాడి చేసేస్తాడు. అష్షూరు రాజు అయినటువంటి ఆ నెబియా, లేదంటే అతను ఎప్పుడైతే 3 యుద్ధాలు చేస్తాడో, మొదటి యుద్ధం చేసినప్పుడు తన మాట తప్పుతాడు, నేను నీకు సహాయం చేస్తానంటాడు. ఆ తర్వాత మళ్ళీ దాడి చేయడం ప్రారంభిస్తాడు. రెండవసారి నేను మామూలుగా సింపుల్గా చెప్పేస్తున్నాను, తర్వాత మీరు చదువుకుందరు. కానీ 2వ రాజుల గ్రంథంలో మీకు 16వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు అన్నీ కనిపిస్తాయి. యెషయా గ్రంథంలో కూడా కనిపిస్తాయి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంత వివరణ ఇస్తున్నాను మీకు, అంతే. సో రెండవసారి ఆ అష్షూరు రాజు అటాక్ చేసినప్పుడు ఏం చేస్తాడంటే వార్నింగ్ ఇచ్చేస్తాడు హిజ్కియాకి. హిజ్కియా అప్పటికే సపోర్టింగ్గా ఉంటాడు పాపం. తనకు కావాల్సినటువంటి ధనాన్ని, తనకు కావాల్సినటువంటి విషయాన్ని అష్షూరు రాజుకు పంపించుకుంటాడు. కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటాడు హిజ్కియా రాజు. కానీ ఎప్పుడు కూడా పాపాత్ముడే బుద్ధి పోదు కదా. ఏదో అంటారు కదా, చింత చచ్చినా ఎలాగట, ఏం చచ్చినా కొంతమంది చూడండి, కొంతమంది అంటారు ఇటు చచ్చే వరకు ఇటు బుద్ధింతే అంటాడు. ఏదో అంటారు కదా, పుట్టినప్పుడు పుట్టిన బుద్ధి పుడకలతో కానీ పోదా ఏదో అంటారు. సామెతలు కొద్ది గుర్తుంటున్నాయి, కొద్ది గుర్తు రావట్లేదు. మీరేమో అలాగ అయోమయో మోహాలు పెడుతుంటే ఉన్నది మర్చిపోతున్నాను నేను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే ఎందుకు మర్చిపోతున్నానంటే చెప్పేది చెప్పకుండా చెప్పంది చెప్తున్నానేమో అని డౌట్ వస్తుంది నాకు, మీ ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నట్లయితే. కొంచెం ఆసక్తిగా ఉంటే అనేది బాగానే చెప్తానేమో అనిపిస్తుంది. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పకండి, నిద్ర వచ్చిన వాళ్ళు మాత్రమే చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం తీద్దాం ఒకసారి. మళ్ళీ అగైన్ ఈ యొక్క అష్షూరు రాజు ఈ యొక్క హిజ్కియాకి వార్నింగ్ ఇస్తాడు, ఇంకా నీకు నాశనమే తప్పదు, జాగ్రత్తగా కాసుకో అన్నట్టుగా యెషయా దినాల్లో హిజ్కియా రాజు చెప్పినప్పుడు హిజ్కియా వెంటనే ఏం చేస్తాడంటే యెషయా అనేటువంటి ప్రవక్తకి కబురు పెడతాడు. చూద్దామా ఒకసారి 37వ అధ్యాయం తీద్దామా. యెషయా గ్రంథము 37వ అధ్యాయం అంటే ఇప్పుడు 36 అంటుంది. 1వ సమూయేలు అంటే ఆవిడ 2వ సమూయేలు. ఇక్కడ ముందు నుంచి ఎప్పుడు అంతే నాకు. ప్రైజ్ లార్డ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే 37వ అధ్యాయంలో 1వ వచనం,
హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడకు ఎల్యాకీమును శాస్త్రియకు షబ్నాను యాజకుల్లో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యెషయా వద్దకు పంపాను. మొట్టమొదట తను చేసిన పని అది. తను దేవుని మందిరానికి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి శిష్యుల్ని, తనకున్నటువంటి సేవకుల్ని ప్రవక్త దగ్గరికి కబురు పెట్టాడు. ఇదిగో ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని తెలియచేయి, ఈ అష్షూరు రాజు నాకు వార్నింగ్ ఇచ్చాడు, దేశం అంతా కూడా అల్లకల్లోలం చేసేస్తానంటున్నాడు, కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దాన్ని ఆఫ్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేయని చెప్పి నేను దేవుని మందిరానికి వెళ్ళిపోతున్నాను, దేవుని మందిరంలో నేను ప్రార్థన చేస్తాను, అట్ ద సేమ్ టైం ప్రవక్త కూడా విషయాన్ని తెలియచేయి. నా ప్రియ దేవుని సంగమా, నీ జీవితంలో ఎప్పుడైనా వ్యతిరేకతలు పెరిగిపోయినప్పుడు నేను ఈరోజు ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు ఒక్కడివే నీ కుటుంబంతో యుద్ధం చేయడానికి ప్రయత్నం చేయకు. అది నీ శక్తి సరిపోదు, నీ బలం సరిపోదు. సేవకుల యొక్క సహాయాన్ని తీసుకో. వ్యక్తిగతంగా సేవకులకి నీ ప్రార్థన రిక్వెస్ట్ పంపించు. అయ్యా ఇదిగో నా జీవితంలో నేను ఎదురు చూడనటువంటి ప్రాబ్లమ్ నేను ఫేస్ చేస్తున్నాను, నా హృదయంలో నెమ్మది లేదయ్యా, ఇదిగో నా కుటుంబంలో నెమ్మది లేదు, నేను చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాను కానీ నేను బలహీనపడిపోతున్నాను, ఇప్పుడు నేను జయించే శక్తి నాకు లేదు, కాబట్టి మీరు ఏమనుకోకుండా అయ్యా నా కొరకు ప్రార్థనలో కనిపెడతారా కొంచెం అని దేవుని యొక్క సేవకుని యొక్క ప్రార్థన సహకారము నీకుండాలి అని ఈ ప్రవక్త ద్వారా మనకు అర్థమవుతుంది. నా ప్రియ దేవుని సంగమా, దేవుడు తన సేవకులను ఇచ్చిందే అందుకు. నువ్వు బలహీనుడు కాబట్టి నువ్వు బలవంతుడిగా ఉండడానికి తగిన సహాయ సహకారాలు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఒక దేవుని సేవకుడు మాత్రమే. అందుకని నేను అంటాను, ప్రతి ఒక్కరికి ఒక సంఘం ఉండాలి, ప్రతి ఒక్కరికి ఒక సంఘ కాపరి కావాలి. నేను నడిపించే కాపరి ఒకరు నీ జీవితాంతం నీ కుటుంబాలుగా నడిపించడానికి ఫ్యామిలీ డాక్టర్ ఉన్నట్టుగా, ఫ్యామిలీ లాయర్ ఉన్నట్టుగా ఫ్యామిలీ పాస్టర్ నీకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు చాలా రిచ్ ఫెలోస్కి. లోకంలో ఫ్యామిలీ లాయర్స్ ఉంటారు. మా లాయర్ వస్తాడండి అంటాడు స్టైల్గా, అంతే, ఇటు వెళ్ళిపోతాడు ఇటు పనిలోకి. ఆ లాయరు నానా కష్టాలు పడి అన్నీ కూడా వాడే తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక్కడ మన జాగ్రత్తగా మనం గమనించినట్లయితే క్రైస్తవ జీవితాల్లో ఫ్యామిలీకి ఒక సేవకుడు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నా కుటుంబమును బలపరిచే సంఘం ఈ సంఘము, నా కుటుంబాన్ని నడిపించే సేవకుడు ఈ సేవకుడు అని నీ కుటుంబం అంతటికీ కూడా ఒక సంఘము అని చెప్పుకోవడానికి ఒకటి కనిపించాలి. ఆ సంఘమే నీకు ఆధారమై ఉండాలి, ఆ కాపరి నీకు ఆధారమై ఉండాలి. ఎన్ని సంఘాలు లోకములో ఉన్నా, ఎంతమంది సేవకుల లోకంలో ఉన్నా, నీకంటూ దేవుడు ఒక సంఘాన్ని, ఒక కాపరి దేవునికి ఏర్పాటు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. హిజ్కియా ఏం చేస్తాడంటే వెంటనే యెషయా అనేటువంటి ప్రవక్త దగ్గరికి కబురు పెట్టి ఇదిగో నా కొరకు నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు సిద్ధపడు అని చెప్పినటువంటి మాట మనకి అక్కడ కనిపిస్తుంది. నా ప్రియ దేవుని సంగమా, 5వ వచనంలో మనం చూసినట్లయితే రాజైన హిజ్కియా సేవకులు, గట్టిగా చదవాలి, యెషయా దగ్గరకు రాగా యెషయా వారితో ఇట్లా, నేను మీ యజమానునికి ఈ మాట తెలియచేయడి, యెహోవా సెలవిచ్చినదేమనగా అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నువ్వు విన్న మాటలకు భయపడవద్దు, అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, అతని దేశమందు ఖడ్గము చేత అతన్ని కూల చేయుతునని ఒక ప్రవచనాన్ని రిలీజ్ చేశాడు యెషయా. దేవుని సేవకులకి ఎప్పుడైనా సరే మీరు గమనించండి, మంచి ఆత్మీయులు, దేవునితో ఒక మంచి సహవాసం కలిగి వాక్య సమృద్ధి కలిగినటువంటి సేవకులతో ఎప్పుడైనా నీ సమస్యను చెబితే నీకు ఒక ప్రవచనం రిలీజ్ చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా. అమ్మా అలా కాదమ్మా, దేవుడు ఇలా చెప్పాడు కదా, ఇది చేస్తాడు అంటే నువ్వేం చేస్తావో తెలుసా? అవునండి నిజమేనండి అని ఫోన్ పెట్టేసి ఏటో చెప్తాడు ఈయన. ఆయనకేం తెలుసు మా కష్టాలు, ఆయనకేం తెలుసు మా ఇబ్బందులు, నోటి మాట చెప్పడం ఈజీయే, పడేవాడికి తెలుస్తుంది ఇక్కడ అన్నటువంటి వాళ్ళు చాలా ప్రముఖులు చాలామంది ఉంటారు సంఘాల్లో. ఇక్కడ హిజ్కియా అలా చేయలేదు. నా ప్రియ దేవుని సంగమా, హిజ్కియాకి యెషయా అనేటువంటి ప్రవక్త ఎప్పుడైతే ఈ మాట విన్నాడో ఒక ప్రవచనాన్ని రిలీజ్ చేశాడు.
ఒక మాటను, ఒక వాగ్దానం రిలీజ్ చేశాడు. ఏమిటంటే భయపడకు, నిన్నే కాదు నాకు కూడా వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఇదిగో ఒక మాట నీకు తెలియజేస్తున్నాను. ఏంటి అంటే ఒక వదంతి అంటే ఒక 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 భయపడే న్యూస్ తనకు వస్తుంది. దేవుడు తన ఆత్మ ద్వారా తను వెనక్కి వెళ్ళిపోవడానికి భయపడే ఒక వ్యతిరేకపు ఆత్మ తన దగ్గర పంపిస్తాడు. ఆ ఆత్మ చేత తనలో భయము, ఆందోళన కలిగి తనంతట తనే తన దేశానికి పారిపోయేటట్టుగా నా దేవుడు చేయబోతున్నాడు. అంతేకాదు తను ఆ దేశంలో, తన దేశంలోకి వెళ్ళిన తర్వాత తను నశించిపోతాడు, చనిపోతాడు, వెళ్ళి అని చెప్పాడు. వెంటనే ఆ మాట వారు నమ్మి వెళ్ళి ఆ యొక్క హిజ్కియాకి చెప్పినట్టుగా మనం చూస్తాం. నా ప్రియ దేవుని సంగమ, చూడండి, అక్కడితో ఆగిపోకుండా 7వ వచనంలోకి వచ్చేటప్పటికి అది ఎలా జరిగినప్పుడు చూడండి. 14వ వచనంలోకి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే, హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరమునకు పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు తను ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్త గమనించండి, ఇది ఒక ప్రాసెసింగ్. ఒక వ్యతిరేకత తన మీదకి వచ్చేసింది. తన గొప్ప రాజు, వాగ్దానం ఉంది హిజ్కియా రాజుకి, దేవుని అభిషేకం ఉంది హిజ్కియా రాజుకి, దేవుని యొక్క దన్ను పుష్కలంగా ఉంది హిజ్కియా రాజుకి. హిజ్కియా రాజు కొన్ని పొరపాట్లు చేసినప్పుడు దేవుడు క్షమించాడు. అంతేకాదు తనకు ఆయుష్కాలము తగ్గిపోయినప్పుడు దేవుడు ఇంకా నూతనమైన ఆయుష్కాలాన్ని ఇచ్చిన గొప్ప భక్తుడు హిజ్కియా రాజు. యూదా రాజుల్లో ఉన్నతమైన రాజుల పేర్లు కొంతమంది కనిపిస్తారు మనకి. అందులో హిజ్కియా ఒకడు, ఆసా ఒకడు. ఈ విధంగా కొంతమంది ప్రముఖమైనటువంటి రాజులు ఉన్నారు. దేవుని శక్తితో నడిపించబడినటువంటి రాజులు. తప్పు చేయలేదా? వాళ్ళు పొరపాట్లు చేయలేదంటే చేశారు మధ్యలో. కానీ దేవుడు మరలి వాళ్ళని ఏర్పాటు చేసుకుని వారి మనసులను మార్చి తీసుకుని వెళ్ళినటువంటి దేవుడు. ఈ హిజ్కియా రాజు విషయంలో అష్షూరు బలమైనటువంటి సైన్యము తన మీదకి దాడి చేస్తుంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఎన్నిసార్లు తనతో అటాక్ చేసి తనతో కాంప్రమైజ్ అవ్వాలని. కొంతమంది చూడండి, నీ జీవితంలో సర్లే వాడు మంచోడు కాదులే, ఆడితే ఎందుకులే గొడవ, ఆ కుటుంబం అంత మంచిది కాదులే, పోనిలే, ఎందుకు వాళ్ళతో ఎందుకులే, అది సరైనవాడు కాదు, ఆడు అసలుకే మూర్ఖుడు, ఆడుతూ ఎందుకులే అని మనం కొంతమందిని చూసి చూడడానికి ఉంటాం. గుర్తుందా ఎవరికైనా? వాళ్ళు గుర్తులేదా మీకు? అదేంటండి, మర్చిపోయారా? మర్చిపోతే శ్రమే, జాగ్రత్త. అలాంటి వాళ్ళు అసలు మర్చిపోకండి. కొంతమంది ఉంటారు వాళ్ళండి, గుర్తులేదా మీకు మీ ఫ్యామిలీస్లో? అమ్మయ్య, కొన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, జ్ఞాపకం చేసుకోకుండావి కొన్ని ఉంటాయి. బతుకు జీవుడా అని మిషన్లో బతికేయడం కాదు, దేవుడు బుర్రనిచ్చాడు, దానికి వచ్చిన ముద్ద ఇచ్చాడు బ్రెయిన్ అని, దాన్ని కొంచెం యాక్టివేట్ చేస్తూ దాన్ని కదిలిస్తూ దానికి ఒకప్పుడు కరెంట్ షాక్ లాగా కొన్ని ఇస్తూ ఉంటే అది కదిలి మళ్ళీ నేను ఉన్నాను అని చెప్పి నేను నడిపిస్తుంది. లేకపోతే అది కానీ పడుకుంది అనుకో, నువ్వు పడుకుంటావు. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రైజ్ గాడ్. కొంతమంది ఉంటారండి, మనం అనుకుంటాం చాలాసార్లు, ఏమనుకుంటాం అంటే పోన్లే కర్మ, ఆడి కర్మలే ఆడిపోతాడులే, అనవసరంగా ఆడిని ఎందుకు కదపడం, ఆడు అసలుకే మంచోడు కదా, అది అసలుకే మంచిది కాదురా, ఎందుకులే అనవసరంగా. వచ్చిన వెంటనే ఏదో మర్యాదగా ఏదో పప్పు పెట్టామా, లేదా ఏదో కాఫీ ఇచ్చామా, ఏదో టీ ఇచ్చామా, మంచిగా పళ్ళన్నీ బయట పెట్టి నవ్వేసామా, పంపించి అయిపోయింది అక్కడితో. అనవసరంగా ఇవన్నీ కదపకు. పాస్టర్ గారు నన్ను చాలాసార్లు ఈ వార్నింగ్ ఎక్కువ ఇస్తూ ఉంటారు, అందుకని ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. లేకపోతే ఎంత ఎక్స్ప్లెయిన్ నేను ఎక్కడ చేస్తాను, అసలుకే పట్టించుకోను ఏది కూడా. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఆంధ్రాలో సరిపోరని చెన్నై నుంచి తీసుకొచ్చిన భార్య నా భార్య. మామూలు కాదు. ఇక్కడ ఎవడి మాట ఎన్నో లోబడని దేవునికి తెలిసేమో. నుంచుంటే కూర్చుంటే ఎక్కడుంటే అక్కడ వార్నింగ్లు ఇచ్చి భార్యని, తెలంగాణ అమ్మాయిని చెన్నై అమ్మాయిని తీసుకొచ్చి నాకు కట్టేశాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. 2వ సర్వీస్లో కూడా చెప్తాను, భయం ఏం లేదు. ఇంకో విషయం చెప్పమంటారా? పాస్టర్ మీరు ఇప్పుడు లైవ్ చూస్తూ ఉంటారు అక్కడ. ఆమేన్. నన్ను పెళ్లి టైంలో ఏమన్నారో తెలుసండి? ఆ పాస్టర్ గారు తిన్నమైనవాడు కాదు ఆయన నాకంటే కొంచెం తేడా. ఆయన చెవుల్లోకి వచ్చి ఎల్టీటీ అమ్మాయిని చేసేసుకున్నావు జాగ్రత్త అన్నాడు. నాకు డౌటు, ఈ అమ్మాయి ఏమన్నా అందులో ఉండొచ్చిందా
గన్లు ఏమైనా ఉంటాయా? అప్పటికే ఎల్టీటీ అంటే చాలా ఫేమస్. చేసుకోగా ఎల్టీటీ అమ్మాయిని చేసుకున్నాం జాగ్రత్త అన్నట్టు చెవులోకి వచ్చి నా గుండెదడ ఆమెను చూసి ఏం జరిగిందో ఏంటో అని. నా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు అంటూ ఉంటారు, ఇదిగో వాళ్ళు విడిచిపెట్టేసే, ఎందుకులే వాళ్ళ సంగతి, ఎందుకులే, వాళ్ళు తినమైన వాళ్ళు కాదు, నువ్వు తినమైనోడు కాదు. ఈ మాట అంటారండోయ్, మర్చిపోకండి. వాళ్ళు తినమైన వాళ్ళు కాదు, నువ్వు తినమైనోడు కాదు. వాళ్ళు ఏదో అంటారు, వాళ్ళు ఒకటంటే నువ్వు 2 అంటావు, వాళ్ళు 3 అంటే నువ్వు 4 అంటావు, మీతో నేను పడలేకపోతున్నాను బాబు వదిలే అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? అలాంటి వాళ్ళు ఉంటారు కదండి, ఉంటారా? ఉంటారు. ఇక్కడ కూడా అటువంటిదే. అంతకుముందే అష్షూర్ లాంటి రాజుతో క్లియర్ అయిపోయినాయి, కానీ మళ్ళీ తను ఏం చేశాడు? బుద్ధి పోగొట్టుకోలేదు. కొంతమంది బుద్ధులు పోవండి. మనం క్షమించి వదిలేసినా, మనం కాంప్రమైజ్ అయ్యి వదిలేసినా, మనం పర్లేదు అనుకుని వదిలేసినా ఏం చేస్తుంటారు? వాళ్ళు మళ్ళీ మనల్ని కదుపుతూ ఉంటారు, వచ్చి పుల్లపెట్టిల్లో గుచ్చుతూ ఉంటారు. మనం అంటాం, గుచ్చుతున్నావు కానీ లెగిసేనా అని మనం రెచ్చిపోతూ ఉంటాం. నేనంటాను, రెచ్చిపోద్దు. ఆ టైంలో మీరేం చేయాలంటే హిజ్కియా వలె మీరు ప్రార్థన విజ్ఞాపన చేయండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఒక సేవకుడు మీకు అనుకూలంగా మిమ్మల్ని నడిపించే, మిమ్మల్ని బలపరిచే, మీ గురించి క్షుణ్ణంగా తెలిసినటువంటి ఒక మంచి దైవజనుడు, నీ సంఘ కాపరి, ఎక్కడికో వెళ్ళిపోకర్లేదు, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ కాపరి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో ఇది పరిస్థితి అని చెప్పి ఆయనకు ఒక పాయింట్ పడేయండి. ఆయన ఏమైనా మాటలంటే అవి స్వీకరించండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో బలం ఉంది. ప్రార్థన శక్తిని పెంచుకోండి. నీ ప్రార్థన సరిపోకపోతే సేవకుల ప్రార్థన కూడా తీసుకోండి. సేవకుల ప్రార్థన కూడా సరిపోకపోతే సంఘ ప్రార్థన తీసుకోండి. సంఘ ప్రార్థన కూడా సరిపోకపోతే నీ ఇంట్లో ప్రార్థన పెట్టించేసుకో ఒక రోజున. ఆమేన్, హల్లెలూయా. ఇదిగోండి, ప్రత్యేకమైన అంశం కొరకు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి పాస్టర్. మొత్తం సంఘం అంతా వచ్చి ప్రార్థన చేయండి. ఇది పాయింట్, ఇది సమస్య, ఇది శ్రమ. అది సేవకుడు సంఘము అంతా వచ్చి నీ ఇంట్లో కూర్చుని ఉపవాసాలు ఉండి కన్నీటితో గోలగోలగా దేవునికి ప్రార్థన చేసి, ఆరాధన చేసి, స్తుతి చేసి, కన్నీటితో అందరూ ప్రార్థన చేస్తుంటుండగా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పట్టించుకోకుండా ఉండకండి. దేవుడు గొప్ప శక్తిమంతుడిగా మనతో ఉన్నాడు. మనం లెక్కలేనితనంగా ఉండకూడదు, పట్టించుకోకుండా ఉండకూడదు. ఎవరిని పట్టించుకోకపోయినా పర్లేదు, దేవుణ్ణి పట్టించుకోండి. దేవుని శక్తిని పట్టించుకుందాం మనం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏం జరిగిందో అక్కడ 37వ అధ్యాయము ఆ యొక్క 14వ వచనంలో మనం చూసినట్లయితే, తను ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి వెళ్ళిపోయి 16వ వచనంలో అంటున్నాడు, యెహోవా కెరూబుల మధ్య నివసించున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలుగ చేసిన అద్వితీయ దేవా, నువ్వు లోకమందున్న సకల రాజ్యములకు దేవుని హెచ్చిస్తున్నాడు. మొదట్లోనే నీ కన్నీరంతా దేవుని దగ్గర పెట్టక్కర్లేదండి. దేవుడు ఎటువంటి వాడో విశ్వాసంతో ప్రార్థన మొదలుపెట్టు. అవసరమైతే మధ్యలో ఏడ్చే, కావాలంటే నీ సమస్య గురించి చెప్పినప్పుడు ఏడ్చు, నీ వేదన గురించి చెప్పినప్పుడు ఏడు, నీకున్నటువంటి సమస్య గురించి చెప్పినప్పుడు ఏడు. మొదట నువ్వు దేవుణ్ణి ఏ విధంగా నమ్ముతున్నావో ఆయనకి తెలియచేయి. హిజ్కియా తెలియజేస్తున్నాడు, సర్వశక్తిమంతుడైన రాజ్యములకు దేవుడై ఉన్నటువంటి దేవుడా అని అడుగుతున్నాడు. ఎంత గొప్ప, తనకున్నటువంటి ప్రాబ్లంకి రిలేటెడ్గా తను దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు. నీ వ్యాపారంలో ప్రాబ్లం ఉందనుకోండి, సమస్త వ్యాపారములకు అధిపతి అయినటువంటి నా దేవా అని ప్రార్థన చేయ, దేవుడు సహాయం చేస్తాడు. ఒకవేళ నీకు ఒక ఉద్యోగంలో ఒక అధికారికి నీకు ప్రాబ్లం వచ్చిందనుకో, అధికారులకు అధికారమైన నా దేవా, రాజులకు రాజువైన దేవా అని మొదలుపెట్టు. ఖచ్చితంగా దేవుని కార్యాలను చూస్తావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ జ్ఞానము అజ్ఞానముగా ఉన్నావనుకో, జ్ఞానవంతుడైన నా దేవా అని మొదలుపెట్టి దేవుణ్ణి అభిషేకించడం మొదలుపెట్టు. నువ్వు ఎక్కడైతే బలహీనపడుతున్నావో అక్కడ దేవుని బలాన్ని హెచ్చించడం మొదలుపెట్టు. ఆ బలము నీ మీదకు దిగివచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే బలహీన పడిపోతున్నావో అక్కడ నీ దేవుడు బలవంతుడని నువ్వు జ్ఞాపకం చేసుకుని విశ్వాసంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నీ శరీరం బలహీనం అయిపోయిందా, సర్వ శరీరులకు ఆధారమైనటువంటి దేవా నీ కొందనా అని చెప్పి ప్రార్థన చేయి, నీ శరీరానికి బలం వచ్చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు లోటుగా ఉన్నావో ఇక్కడ రాజ్యంలో వేదన కలిగింది తనకి.
తన రాజ్యంలో బలహీనపడుతూ ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో రాజ్యములకు దేవుడైనటువంటి, సకల రాజ్యములకు దేవుడైనటువంటి దేవా అని తను ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. నా ప్రియ దేవుని సంగమ, ఎప్పుడైతే కన్నీటితో వేదనతో తను ప్రార్థన చేస్తూ ఉంటుండగా, ఇదిగో 17వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా చెవియొగ్గి ఆలకించుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము కలిగిన దేవుడైన నిన్ను దూషించడానికే సన్హెరీబు పంపిన వారి మాటలను చెవును పెట్టుము అని తను ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. నా ప్రియ దేవుని సంగమ, ఒక పక్క నుంచి యెషయా ప్రార్థన చేస్తున్నాడు, ఇంకో పక్క నుంచి హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన బలము దేవుణ్ణి సన్నిధికి చేరుతోంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం చేయట్లేదండి, యుద్ధం చేయట్లేదు. ఎవరిని కూడా అష్షూరు రాజు దగ్గరికి కబురు పెట్టట్లేదు, సమాచారం తీసుకురామని పంపించడం లేదు, ఏ పని చేయటం లేదు. తినమడుకు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాడో చాలా సింపుల్గా యెషయాకి చెప్పేశాడు. యెషయా కొండ మీద ఎక్కడో ప్రార్థన చేయడం మొదలు పెట్టేశాడు. ఆమేన్. బయటంతా ఎలాగుంది? సైలెంట్గా ఉంది, నిశ్శబ్దంగా ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? గొప్ప ప్రార్థన ధూపం దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. శత్రువు అనుకుంటాడట, భయపడిపోయినట్టు నన్ను చూసి అనుకుంటాడట. శత్రువు అనుకుంటాడట, భయపడిపోయాడు నన్ను చూసి అనుకుంటాడట. భయం లేదేం లేదు, బలాన్ని పెంచుకుంటున్నాం. ఎలా పెంచుకుంటున్నాం? ఒంటరిగా రూములో కూర్చొని ఉపవాసం నుండి దేవుని ఎదురు చేతులించి మోకరించి దేవా అని ఆయన కనపరుస్తూ ప్రార్థన ద్వారా నువ్వు శక్తిని పెట్టుకుంటున్నావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెబుతాం ఒకసారి, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. చూడండి 30 వచనంలో మనం చూసినట్లయితే, మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకు ఇదే సూచన ఎగును, ఈ సంవత్సరమందు దాని అంతట అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. అప్పటికే చాలా భయపడిపోయారండి ప్రజలందరూ. అప్పటికే ఒక అటాక్ అయిపోయింది, 2వ అటాక్ టైంలో జరుగుతుంది ఇది. తర్వాత 3వ అటాక్ జరుగుతుంది. తర్వాత దాని సంగతి దాని ముందు జరుగుతుంది. ఇంకా మొత్తం 3 అటాక్స్ జరుగుతూ ఉంటాయి. ఇది దీంతో అయిపోతాడు. ఇంకా ఇది ఈ అటాక్తో అష్షూరు రాజు చనిపోతాడు. ఇంకా సో ఇక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు వెళ్ళి పంట చేను తినడానికి, ధాన్యము సమకూర్చుకోవడానికి తగినటువంటి వసతులు కూడా లేని నాశనం వచ్చేసింది వారి మీదకి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే యెషయా ప్రవక్త ద్వారా, హిజ్కియా నీకు ఇదే సూచన, ఈ సంవత్సరం అంతు దాని అంతటా అదే పండు ధాన్యము. ఎంత గొప్ప ఆధిక్యత అండి! దాని అంతటా అదే పండిపోతుందయ్యా, నువ్వేం భయపడకు. రైతులు వెళ్ళి ఏమి అక్కడ సాగు చేయక్కర్లేదు, నీ మనుషులు వెళ్ళి అక్కడ నీళ్లు వేయక్కర్లేదు, విత్తనం వేయక్కర్లేదు, దానికి ఏమి కూడా నువ్వేమి చేయక్కర్లేదయ్యా. ఎవరిలో వాళ్ళు ఉండండి, దానంతటా అదే ఈ సంవత్సరంలో పంట పండుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఒక విషయం చెప్పమంటారా? నీకు సమస్య ఎక్కువైపోయినప్పుడు, నీకు శ్రమ ఎక్కువైపోయినప్పుడు, శత్రువు దాడి పెరిగిపోతున్నప్పుడు, ఏమి చేయాలో దిక్కుతోచినప్పుడు, నీ శారీరకంగా బలహీనమైపోయినప్పుడు, అనారోగ్యాలు ఎక్కువైపోయినప్పుడు, మానసికంగా కృంగిపోతున్నప్పుడు, ఆర్థికంగా బలహీనపడిపోయినప్పుడు, ఏ మనుషుడు కూడా నీకు సహకరించిన పరిస్థితుల్లో నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను పోషించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. ఎవరు సహాయము లేకుండా, ఏ సహాయము లేకుండా దానంతటదే కార్యములు జరిగిపోతాయి అంతే. ఆమేన్, హల్లెలూయా. నమ్మినటువంటి ఒకసారి గట్టి చెప్పలు కొడదాం. ఒకసారి నమ్మినటువంటి గట్టి చెప్పలు కొడదాం. అంతేనా మీ నమ్మకం? ప్రైజ్ లార్డ్. ఆమేన్. చాలు. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. మనం నమ్మితే చాలండి. ఏమంటే దేవుని కార్యాల కొరకు మనం ఎదురు చూడాలి. మనం ఎంత అండి బలహీనలో మంది ఉఫ్ అని గాలి వేస్తానంటే ఎగిరిపోతామట. మనం ఎలాంటి వాళ్ళం అంటే నీటి ఆవిరి లాంటి వాళ్ళం అట. వంట వండుకునే ఆడవాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది, మగవాళ్ళు కూడా తెలుస్తుందిలేండి. వంట వండిన మగవాళ్ళకి ఎప్పుడైనా సరే ఆ మూతలు తీసాం అనుకోండి, ఆవిరి ఉంటుంది కదా, ఎంతసేపు ఉంటుందండి దాని మీద ఉన్న ఆవిరి? కొంచెంసేపటి కదా నీళ్ళే కిందకి పడిపోద్ది. మనిషి జీవితం అంతా ఉదయకాలం పోస్తుందట, సాయంత్రానికి వాడిపోయే జీవితం. మన బ్రతుకులు ఎంత అండి? మన బ్రతుకులు బలహీనమైన బ్రతుకులు, కానీ మనం నమ్ముకున్న దేవుడు బలవంతుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన బలమైన కార్యములు జరిగిస్తాడు. అందుకనే క్రీస్తుని ఎద్దుకు వచ్చాడు. ఏదో నువ్వు ఏడుస్తూ బ్రతకడానికి కాదు, శక్తిమంతుడైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు చేయవలసిన పని నువ్వు చేయవలసిన పని ప్రార్థన విజ్ఞాపన దయచే.
నీ సంఘాలు విజ్ఞాపన ప్రార్థన పరులు ఉన్నారు. నీ సంఘాల్లో తెల్లవారుజాము 4 గంటల నుంచి 6 గంటల వరకు నిద్రలు మానుకుని ప్రార్థన చేసే సంఘము నీ సంఘము. సేవకుడు రాత్రి పగలు ప్రార్థన చేసే సేవకుడు నీకున్నాడు. ఉపవాసాలుండి ప్రార్థన చేసే సేవకుడు నీ కొరకు ఉన్నాడు. నీ ఒక్కొక్కరి కొరకు దేవుని దగ్గర వాగ్దానాలు పొందుకోవడానికి కనిపెట్టే సేవకుడు నీకున్నాడు. నా ప్రియ దేవుని సంఘమా, నీ శక్తి బలహీనమైనది అవ్వచ్చు, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు ఇచ్చినటువంటి శక్తి బలమైనటువంటి శక్తి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆధారపడడం నీకు రావాలి. ఏమి చేయాలో ఏమి చేయకూడదో నీకు తెలియాలి. నువ్వేం చేస్తావు తెలుసా? చేయకూడని ప్రయత్నాలు చేస్తావు, చేయవలసిన ప్రయత్నం చెయ్యవు. అసలుది ప్రార్థన వదిలేస్తావు, మొత్తం ఇంటికి తాళలేసి మొత్తం రోడ్లంతా పరిగెడుతూ ఉంటావు. నేనంటాను అక్కర్లేదు, దేవుడే తన కార్యాలు జరిగిస్తాడు. ఇక్కడ ఏమంటాడంటే ఎజికేత అన్నాడు, పంట తన అంతడే పండుతుంది. సంవత్సరము 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజిస్తారు. ఇప్పుడు మీరు బలవంతులు అవుతారు. నేను సైన్యాన్ని ఆపేస్తాను, అశ్షూరు రాజును ఆపుతాను. 2వ సంవత్సరం వరకు కూడా నీకే దాడి నీకు జరగదు. 3వ సంవత్సరం ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీరు విత్తనం విత్తి చేలుకోయిదురు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చెయ్యలేని మిమ్మల్ని ఏ పైన చేయగల సామర్థ్యాన్ని దేవుడే ఇస్తాడో, దేవుడే ఇస్తాడు. నువ్వెక్కడైతే బలహీనమైపోయావో బలవంతుడు అయ్యేంత వరకు కూడా దేవుడు నిన్ను పోషిస్తాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు, శక్తినిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అయ్యా, నా శరీరంలో బలహీనమైపోయానయ్యా, నేనేం చేయాలో నాకు అర్థమవుతం లేదు. ఇంట్లో కూడా నేనేం చేయలేకపోతున్నాను, ఉద్యోగం చేసుకోలేకపోతున్నాను, ఇంటి పిల్లలను నేనేం చూడలేకపోతున్నాను, నా భర్తని కూడా నేను చూడలేకపోతున్నాను, నేను చాలా బలహీనమైపోయానయ్యా అని నువ్వు ప్రార్థన చేసి ఒక చిన్న ప్రార్థన విజ్ఞాపన నీ సేవకుడు కూడా ఇచ్చినట్లయితే ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఏ పని చేయకుండానే పని అయిపోతూ ఉంటుంది. ఎలాగైనా అడగద్దు, దేవుని కార్యాలు అంతే. నువ్వు అనుకుంటావు ఇదేంటిది ఇంత త్వరగా అయిపోయింది ఏంటి పని అనుకుంటావు. అంతకుముందు ఏంటంటే ఎంత పని చేసినా ఇంకా ఎంత పని ఉందా, ఇంకా ఈ బట్టలు ఉన్నాయా, ఇంకా ఈ మడవలేదా, ఈ ఇస్త్రీ అవ్వలేదా, ఈ గిన్నెలు తోమాను కదా ఇంకా అవ్వలేదా, ఇప్పుడు అన్నం వండాలా, ఇప్పుడు కూర వండాలా, ఇప్పుడు బయటికి వెళ్ళాలా, అది చేయాలా, ఎంత చేసినా ఇటు చూడాలా, ఎంత చేసినా ఎక్స్ప్లెనేషన్ ఏమో మీకు ఇచ్చి చూపేమో అటు చూస్తారు, ఎంతగా చూస్తున్నారు నన్ను, ఎలా కనపడుతున్నాం భాష గారు మీకు అన్నట్టు. అంటే కొంతమంది వంటలు చేసేవాళ్ళు ఉన్నారు, సూపర్, వాళ్ళ భార్యలు కూడా చేయరు, అంత అద్భుతంగా చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ, అందుకని అటు చూస్తున్నాను. ఎంత పని చేసినా ఎంత చేసినా అవదు. కొన్ని పనులు పెట్టుకుంటామా, ఎంతో కష్టపడుతూ ఉంటాం, ప్రయాసపడిపోతాం, చెవులలో తీసి బకెట్లు చవటలు ఎలా ఉంటాయి కంపు కొట్టుకుంటూ ఇంట్లో, అంత చెమట పెట్టి తిరుగుతూ ఉంటాం, ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం, ఉద్యోగాలకు ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటాం, ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం, అప్పులు తీర్చడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం, సంపాదిస్తాం, అప్పు తీరదు. ఒక విషయం చెప్పమంటారా, అప్పులు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే అప్పు పెరిగిపోతూ ఉంటుంది, అర్థమవుతుంది మనకి. ఓ పక్క నుంచి అనారోగ్యంగా ఉన్నావంటే ఇంకా 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 పెరిగిపోతూ ఉంటాయి. నేనంటాను నువ్వే ప్రయత్నాలు చేయని సమయం అది, ఏ ప్రయత్నాలు చేయడానికి దేవుడు అనుమతించని సమయం అది. నువ్వు ఒక ప్రయత్నం చేస్తున్నావు, అవటం లేదు, ఎక్కువ అవుతుంది, ఇంకా ప్రయత్నం చేస్తున్నావు, అవ్వట్లేదు, ఎక్కువ అవుతుంది, ఇంకా ప్రయత్నం చేస్తున్నావు, ఇంకా ఎక్కువైపోతుంది, అలసిపోతున్నావు. అయితే నీ వల్ల కాదది, అది నీ వల్ల నువ్వు అర్థం చేసుకోవాలి. ఇది నా వల్ల కాదు, ఇది నేను చేసేది కాదు. మరి ఎవరు చేయాలి? నా దేవుడు చేయాలి. ఎలా చేస్తాడు ఏమో, చేస్తాడా? చేస్తాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఉపవాసం ప్రార్థన చేస్తాను చాలా. కొద్ది కాలం రెస్ట్ తీసుకో, ఇంక నేనేం చేయను ప్రభు, ప్రార్థన చేస్తాను నాయన. ఆ ప్రార్థన చేస్తూ ఉంటుండగా సేవకుని టచ్లో పెట్టుకో, దేవుడు వాగ్దానాలు ఆయన రిలీజ్ చేస్తూ ఉంటాడు నీకు. దేవుడు వాగ్దానాలు రిలీజ్ చేస్తూ ఉంటాడు, దాన్ని చక్కగా తీసుకొని ప్రార్థన చేస్తూ ఉంటూ దేవుని గొప్ప కార్యాలు చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఎంతవరకు చూస్తూ ఉంటే నువ్వు మళ్ళీ లెగిసి పోరాడి జయం పొందుకునేంత వరకు కూడా నువ్వు కార్యాలు చూస్తూనే ఉంటావు. ఇక్కడ చూడండి, 1వ సంవత్సరము వాళ్ళు పండించకుండానే ఆ పంట వచ్చేస్తుందట, 2వ సంవత్సరము ఆ పంట అంతా తినేస్తారట, 3వ సంవత్సరము వారు వెళ్ళి విత్తనము విత్తి పంట కోసేటటువంటి విధంగా దేవుడు వారిని బలపరుస్తాడని బైబిల్ చెప్తుంది. ఆమేన్. మొట్టమొదటి మాట అది. రెండవదిగా మనం చూసినట్లయితే 31వ వచనంలో మనం చూస్తే, యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును, శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి
బయలుదేరుదురు. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. యుద్ధములకు వచ్చినప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి బిడ్డలందరూ నలిగిపోయారు. శాశ్వం మాత్రమే మిగిలింది. బలహీనమైపోయారు. చాలామంది నశించిపోయారు. వేదనకరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు అంటున్నాడు, ఈ ప్రార్థన, హిజ్కియా చేసినటువంటి ప్రార్థన, యెషయా ప్రవక్త చేసిన ప్రార్థన ద్వారా ఇంకోటి రిలీజ్ అయిపోయింది. ఏంటో తెలుసా? ఎవరైతే శేషించినటువంటి తక్కువ మంది ఉన్నారో నీ దేశంలో, వారు వేరు తన్ని వారు పైకి లెగుస్తారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఏంటో తెలుసా? ఒక్కడే 1000 మందిని చంపే అంత ధైర్యవంతులైనటువంటి బలవంతులుగా దేవుడు తయారు చేస్తాడు. నేనే అంటాను, ప్రార్థన ఏం చేస్తుందంటే నీ బలహీనతల్లో నీ వేరుని భూమి లోపలికి తీసుకెళ్ళి నువ్వు పైకి ఎదిగేటట్టుగా ప్రార్థన నేను ఫలింపచేస్తుంది. మీరు చూడండి, కావాలంటే ఏమైనా చేస్తావు కానీ ప్రార్థన చేయలేవు నువ్వు. మీరు గమనించండి, కావాలి ఇంటికి వెళ్ళి కానీ ఇక్కడ కానీ మీరు ఆలోచించండి. మీరు ఎక్కువగా చేయలేనిది ఏమైనా ఉన్నదంటే ప్రార్థనే. దేవుని సన్నిధికి వచ్చి కూర్చోగలుగుతావు 1-2 గంటలు కావాలంటే. కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికి చేయలేకపోతున్నానండి. కొంతమంది మన ఈ మధ్య చెప్తున్నారు, ప్రార్థన చేస్తే నిద్ర వచ్చేస్తుందండి అంటున్నారు. అంతవరకు నిద్ర రావట్లేదట, బాగానే ఉంటున్నారట. ప్రార్థన చేద్దాం దేవా దేవా అంటున్నారట. ప్రార్థనా శక్తి తగ్గిపోయింది ఈ రోజుల్లో. అందుకనే నీ బలహీనతగానే ఉంటుంది. కానీ బలపరిచే దేవుడు ఎక్కడికి వెళ్ళిపోలేదో ఆయన నీతోనే ఉన్నాడు. ప్రార్థన కూడా నీతోనే ఉంది. మళ్ళీ మొదలు పెడితే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ ఏం జరుగుతుంది అంటే, అటు ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడో, ఇటు హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడో. మూడవదిగా ఏం జరుగుతుందంటే, ఎవరైతే శాశ్వతంగా మిగిలిపోయారో వారు వేరు తన్ని వారు బలవంతులుగా తయారు చేస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మూడవదిగా ఏం జరిగిందో చూద్దాం. 36వ వచనంలో మనం చూస్తే, అంతటా యెహోవా దూత బయలుదేరి, అందరూ చదవాలి. అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. ఆమేన్, హల్లెలూయా. ఇంతకుముందు యెహోషాపాతు గురించి చెప్పుకున్నాం, గుర్తుందా మీకు ఎవరికైనా? యెహోషాపాతు మీద మీకు ఒకేసారి 3 రకాలైనటువంటి రాజ్యాలు వచ్చేస్తే తను ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరంలోకి వెళ్ళి సంఘముతో ప్రార్థన చేస్తే దేవునికి వాగ్దానం వచ్చింది తన దగ్గరికి. ఏంటంటే, యుద్ధము నీది కాదు యెహోవాదే అన్నాడు. వెంటనే యెహోషాపాతు ఏం చేశాడు? దేవునిని సైన్యం, దేవునికి శక్తిని బట్టి స్తుతిగానాలు చేసేవాడిని ముందు పెట్టి సైన్యాన్ని వెనక పెట్టి శత్రువు దగ్గరికి వెళ్ళాడు. శత్రువు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏం జరిగిందంటే, వాళ్ళకి వాగ్వివాదాలు వచ్చినాయట. ఎవరెవరికి? శత్రురాజులో ఉన్నటువంటి సైన్యంలో ఉన్నటువంటి సైన్యానికి ఒకడినొకడు, బహుశా ఎవడైనా కొట్టుంటాడు, ఏట్రా నన్ను కొట్టేవేట్రా అంటే, నువ్వేట్రా నన్ను కొట్టేవేట్రా అంటే, లేదు నేను నిన్ను కొట్టలేదురా అంటే, ఏమనుకుంటున్నారా అంటే ఈడు కొట్టుకుంటే ఈడికి సపోర్టింగ్ ఉంటాడు కదా. ఈడంటే ఏట్రా మా వాడిని కొడుతున్నావు ఏట్రా అంటే, మీ వాడు ముందని కొట్టాడు అంటాడట. ఏట్రా మాట్లాడుతున్నావు అంటే ఈడు కొట్టుకున్నాడు. ఈడిని చూసి ఆన్ చూసి మొత్తం ఈ నీళ్ళు కొట్టేసుకుంటున్నారు. పొద్దున్న లేచేవాడికి ఒకరినొకరు చంపేసుకొని మొత్తం చచ్చిపోయారు. యెహోషాపాతు అనేటువంటి రాజు ఆడికి వెళ్ళేటప్పటికి అందరూ కూడా చనిపోయి ఉన్నారు అక్కడ. ఇక్కడ కూడా ఏం జరిగిందంటే, హిజ్కియా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, యెషయా ప్రవక్త ఎప్పుడైతే అక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో, ప్రార్థన అయిన తర్వాత దేవుని యొక్క దూత బయలుదేరిందట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆన్సర్ దొరికింది. నువ్వు చేయలేని పని దేవుడు తన దూతల ద్వారా చేపిస్తాడు. తన దూత బలవంతుడైనటువంటి దూతను పంపించాడండి. ఒకే ఒక దూతను పంపించాడట. మీకు ఒక విషయం తెలుసా? గెత్సెమనే తోటలోని ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని పట్టుకోవడానికి శత్రు సైన్యం వచ్చేస్తే అన్యాయంగా తనతో ఉన్నటువంటి వాడు దొంగ ముద్దు పెట్టి తను అప్పగించడానికి వచ్చినప్పుడు ఒక దుండుడుకు మనిషి స్వభావం కలిగినటువంటి పేతురు వెళ్ళి ఆ సైన్యాధిపతి యొక్క చెవిని నరికేస్తే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసండి? మూర్ఖుడా, ఏమనుకున్నా నీ కత్తి లోపల పెట్టు. నేను ఇప్పుడు ప్రార్థన చేయగా, నేను ఇప్పుడు మనవి చేయగా, నేను ఇప్పుడు ఆన్ ది స్పాట్లో నుంచుని తండ్రి నాకు సహాయం చేయని ఒక కేక కానీ వేస్తే 12 సేనా వ్యూహముల కంటే మరి ఎక్కువ మందిని నా దేవుడు నా కొరకు పంపించాలనుకుంటున్నావా? పేతురు, కత్తి నీ కత్తి ఆవిడకు కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
ఒకడు సహాయం మనకేటండి, మన దేవునికి ప్రార్థన చేస్తే సైన్య సమూహాన్ని దించేస్తాడు కిందకి. ఆమేన్, ఆమేన్. గడి చేపలు కొట్టండి ఒకసారి, ఇలాంటి గడి చేపలు కొట్టరేటండి మరి. చాలు 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 చాలు. ప్రైజ్ లార్డ్. ఉజ్జీవంగా ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు. అప్పుడే విశ్వాసం బలపడుతుంది, దేవుని కార్యాలు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూసుకుపోయినటువంటి ద్వారాలట నీ విశ్వాసపు శక్తికి దాటికి తెరిచిపోవాలి. దేవుని సన్నిధి నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి గొప్ప కార్యాలు చూడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఒకే ఒక దూతను పంపించాడట. ఆ దూత ఎంతమంది చంపేసిందటండి? నేను మళ్ళీ వచ్చేవారు అడుగుతాను, ఫిగర్ అడుగుతాను ఎంతమంది అని. ఎంతమంది? 1,85,000. మామూలు సైన్యం కాదండి, మామూలు సైన్యం కాదు. ఒకరికి అది ఇద్దరికి ఎంతమంది దూతలండి? ఒక్క దూత పంపిస్తే ఆ దూత ఎంతమంది చంపేసింది? అలాంటి దూతలు ఎంతమందిని పంపిస్తున్నాడు మన దగ్గరికి? యేసయ్య ఎగ్జాంపుల్ చెప్పాడు, 12 సేనా వ్యూహముల కంటే కూడా అంటాడు. ఒక సేనా వ్యూహం అంటే ఎంత అండి? చూసి చూడండి ఒకసారి. అక్కడ 72,000 మంది. మనం కాల్కులేషన్ చేసినట్టు ఇంతకుముందు ఒకసారి కదండి. చూడండి అక్కడ ఒకసారి మనం చూసినట్లయితే 26వ అధ్యాయం తీయండి ఒకసారి. 26వ అధ్యాయం మత్తయి సువార్త చూసేద్దాం. గొడవ వదిలిపోద్ది. ఎందుకు వచ్చిన గొడవ? మళ్ళీ ఏదో చెప్పేసాం అనుకుంటారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని నెడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే అంటే స్పాట్ ఆన్ ది స్పాట్. డిలే కాదు. ఇప్పుడు ప్రార్థన చేస్తారు, రేపు పంపిస్తాడేమో, ఎల్లుండి పంపిస్తాడేమో. లేదు, ఆన్ ది స్పాట్. వెంటనే ప్రార్థన చేసిన వెంటనే పంపిస్తారు. కింద చూడండి, వ్యూహం ఒకదానికి 6,000. 12 × 6 72,000 మంది కంటే ఎక్కువ. ఒక దూత ఎంతమంది చంపేస్తుంది? నీ సైన్యం ఎంత? నీ శత్రులు ఎంతమంది ఉంటారమ్మా? 3 ఉంటారా? 4 ఉంటారా? ఒకడేనా? ఒక్క ప్రార్థన చేస్తే 12 సేనా వ్యూహం కంటే ఎక్కువ పంపించగల సామర్థ్యం గల దేవుని పెట్టుకొని నువ్వేం బలహీనలుగా ఆడు రాలేదు, ఈడు రాలేదు, వాళ్ళు పలకరించలేదు, వీళ్ళు పలకరించలేదు, వాళ్ళు నాకు సహాయం చేయలేదు, వీళ్ళు నాకు సహాయం చేయలేదు. కనీసం మాట వరుస కన్నా సరే ఎలాగున్నావు అన్నయ్య అని కూడా అనలేదు. కనీసం ఇన్ని రోజులు అయిపోయింది, ఎలాగున్నావు అని కూడా పలకరించలేదు, కనీసం పలకరించలేదు. ఏం జరిగిందో కూడా కనీసం తెలుసుకోలేదు. వీళ్ళు ఒక అక్కేనా, వీళ్ళు ఒక చెల్లినా, వీళ్ళు ఒక బంధువులేనా, ఇది ఒక సంఘమేనా? సంఘాన్ని కూడా తిట్టేస్తాడు ఈ పాస్టర్. ఇది ఒక సంఘమేనా? ఎంత బలహీనంగా ఉన్నామని తెలుసు కూడా కనీసం ఎలాగున్నామని కూడా అడగలేదు. పక్కనే కూర్చుంటాను, కుర్చీ పక్కనే, ఇద్దరం పక్కనే కూర్చుంటాం. కనీసం నాకు బాగోలేదని తెలిసి పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేసినా సరే ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు చెయ్యకపోవుట నీకు లాభకరము. ఒకరి సహాయము నువ్వు పొందుకొనకపోవుట నీకు ధన్యకరము. వారి సహాయం కావాలా, దేవుని సహాయం కావాలంటే నేను అంటాను, దేవుని సహాయం నాకు ఉంటే చాలా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగని మనుషు సహాయం వద్దని కాదు, దేవుడే నడిపించుకుంటాడు అవసరమైనప్పుడు. ఆ దినాల్లో యెషయాను పంపించినటువంటి దేవుడు ఈ దినాన్ని మన గురించి కూడా ఎవరో ఒకరు నిలబెట్టుకుంటాడు. ఆమేన్. ఆ రోజు హిజ్కియా ఒకడే కాదు, యెషయా అంటే నిలబెట్టుకున్నాడు దేవుడు. ఒక దేవదూత ఏం జరిగిందంటే 1,85,000 మందిని మోతెను. ఉదయము జనులు లేవగా వారందరూ మృత కళేబరులుగా ఉండేరు. 37వ వచనం. అష్షూరు రాజు అయిన యెషయా గ్రంథం అండి, మళ్ళీ మత్తయి సువార్త చదివేశారు కనుక వచ్చేయండి, యెషయాలోకి వచ్చేయండి. అష్షూరు రాజు అయిన 37వ వచనము. సన్హెరీబు తిరిగిపోయి నీనివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత ఏం చేస్తాడు? ఇంక రాజు సైన్యం అంతా చచ్చిపోతే ఏం చేస్తాడు? సైన్యం అంతా కూడా చచ్చిపోయింది. తిరిగి నెమ్మదిగా చూడండి, ఏదో టామ్ అండ్ జెర్రీలోని చూసారా? టామ్ అండ్ జెర్రీలో అటాక్ అయిపోయిన తర్వాత అని వెళ్ళిపోతుంది కదా. ఊహించుకున్నారా ఎవరైనా? ఎంతమందికి ఊహించుకున్నా చెప్పండి మీదుగా. అంటే ఇప్పుడు ఈ సన్హెరీబు అలా కనిపించాలి మీకు. సన్హెరీబే కాదు, నీ శత్రువు కూడా అలాగే నీకు కనిపించును గాక, నీ ప్రతి వ్యతిరేకత అలాగే కనిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఆ రోజు అది ఎలాగైతే వెళ్ళిపోయిందో ఆ రోజు కార్టూన్ చూసిన వాడికి చక్కటి దర్శనం కలుగును గాక. ఎలాగ వెళ్ళిపోయాడు సన్హెరీబు అట? అలాగ వెళ్ళిపోయాడట. ఎవరింటికండి? తన ఇంటికి వెళ్ళిపోయాడు, తన ఊరికి వెళ్ళిపోయాడు. తర్వాత చూడండి 38వ వచనంలో, అతడు నిస్రోకు అను తన దేవత మందిరం మందు. ఇప్పుడు వెళ్ళిపోయినాడు, తిన్నగా లేడు.
తన శక్తి కొరకు, బలం కొరకు తను నమ్ముకున్నటువంటి దేవత దగ్గరికి వెళ్ళాడు. నిస్రో అనేటువంటి దేవత వెళ్ళి తను బలవంతుడిగా ఉండడానికి, మళ్ళీ తిరిగి ప్రయాణం చేయడానికి, తిరిగి మళ్ళీ వెళ్ళడానికి తను నిస్రో అనే దేవత మందిరమునకు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమెలెకును షెరెజెరును ఖడ్గముతో అతను చంపి అరారతు దేశంలోనికి తప్పించుకొని పోయి అప్పుడు అతని కుమారుడైన యెహోషాఫాతు అంత మారుగా రాజు అయ్యాను. ఏమంటే ఈ సంఘటన అన్నిటిలో, ఇంతవరకు జరిగిన సంఘటన అన్నిటిలో, ఇప్పుడున్నటువంటి యాత్ర అంతటిలో ఎక్కడైనా హిజ్కియా రాజు కనిపించాడా? హిజ్కియా రాజు ఏమైనా పాలిభాగస్తుడు అయ్యాడా? మరి ఏం చేశాడు హిజ్కియా రాజు? దేవునికి నీ అవసరం లేదండి. నీ ప్రతి అవసరం తీర్చేస్తాడు. నువ్వు చేయవలసింది నువ్వు చేయి చాలు. నువ్వు చేయవలసింది నువ్వు చేయి. నీ హృదయం వేదనతో ఉన్నప్పుడు ప్రయత్నాలు చేయకు, ప్రార్థన చేయి. అవసరమైతే ఉపవాసం ఉండు, అవసరమైతే కన్నీరు పెట్టు, సంఘ ప్రార్థన తీసుకో, సేవకుని ప్రార్థన తీసుకో. దేవుని కార్యాలు జరిగిస్తాడు. లెగ్స్ నుంచి ఉందో ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా నీతో మాట్లాడితే నువ్వు ధన్యుడివే. ఉదయకాల సమయంలో లెగ్స్ నుంచి ఉందాం. ఎలాగున్న వాళ్ళు అలాగే రెండు చేతుల పైకి చేపుదాం, రెండు కళ్ళు మూసుకుందాం. దయచేసి అటు ఇటు ఎవరు దిక్కులు చూడొద్దు, సర్దుకోవద్దు ఎవరు కూడా. ఇది సర్దుకునే సమయం కాదు, దిక్కులు చూసే సమయం కాదు, ఇది ప్రార్థించే సమయము. ఈ ఒక్క ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడేమో. ఇదిగో కాలస్యంలో రెండు చేతుల పైకి చాపి దేవానికి స్తోత్రములు నాయన అని చెప్తావు ఒకసారి. నా తండ్రి నీకు వందనములు చెల్లించుకుందాం అని చెప్తావు ఒకసారి. ఆ రోజు యెహోషాఫాతుకు సహాయము చేస్తున్న దేవుడు, ఆ రోజు హిజ్కియాకు సహాయము చేసిన దేవుడు అయ్యా, ఈ రోజు మారని దేవునిగా తండ్రి నా జీవితంలో కూడా సహాయము చేస్తావయ్యా. నమ్ముదామా, ప్రార్థన చేద్దామా ఏక మనసుతో. హల్లెలూయా, గ్లోరియస్ లార్డ్. మారని దేవునిగా ఉన్న దేవుడా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, నా జీవితంలో కూడా నాకు ప్రార్థన శక్తి చేత నింపు నాయన, ప్రార్థన అభిషేకం చేత నింపు నాయన. ఓ ప్రార్థనాత్మ నా మీదకి దిగి వచ్చునుగాక. ఎక్కువ సమయము తండ్రి ప్రార్థన చేసే ఆత్మ చేత మేము నింపబడుదుము గాక తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. దేనిని గూర్చి చింతపడే మనస్సులోనికి మేము వెళ్ళిపోకుండా అన్ని విషయములు ఎందుకు కూడా ప్రభువా మేము ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మా విన్నపములు, మా కష్టములు, మా సమస్యలు నీకు మాత్రమే తెలియజేసే అభిషేకము మా మీదకి దిగివచ్చునుగాక. జీసస్ మాస్టర్ లార్డ్. ప్రభువా నీకు తండ్రి, మేము ఒప్పుకుంటున్నాము నాయన, మేము ప్రార్థన చేయటం లేదు, అందుకని మా వ్యతిరేకతలు మా మీదకి దాడి చేస్తున్నాయి. మేము ఏమి చేయాలనుకున్నా చేయలేకపోతున్నాం. ప్రయాస అయితే ఉంది నాయన, కష్టమైతే ఉంది తండ్రి. మేము ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాం, ఎంతో కష్టపడుతున్నాం, ఎన్నో ప్లాన్స్ చేస్తున్నాం. అయ్యా, చివరికి నిరాశ ఎదురవుతుంది. అయ్యే రోజు నువ్వు నాతో మాట్లాడావు, మాకు ప్రార్థన లోపం ఉందయ్యా, మేము ప్రార్థనా శక్తిని కోల్పోయామయ్యా. కనీసం ఈ రోజు నుంచి ప్రార్థన విజ్ఞాపనలు చేసే కుటుంబముగా మా కుటుంబాన్ని నిలబెట్టి నువ్వు ప్రార్థన చేయగలవా? ఒకడు ఇంతవరకు నీ కుటుంబ ప్రార్థన లేకపోతే ఈరోజు తీర్మానం తీసుకుంటావా? అయ్యా, టుడే ఆన్వర్డ్స్ మై లార్డ్, అట్లీస్ట్ టుడే ఆన్వర్డ్స్ మై లార్డ్, ఈ రోజు నుంచే తండ్రి మా కుటుంబంలో ప్రార్థన మొదలు పెడతావు నాయన. తీర్మానం తీసుకుంటావా? ఈరోజు నువ్వు తీర్మానం తీసుకున్న రోజునే దేవుడు తన దూతలను ఇంటికి పంపించుతాడు. ఆ రోజు నుంచే నీ కాపుదల ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే నీ కుటుంబంలో ప్రార్థన ప్రారంభమవుతుందో నీ కుటుంబం అంతా కలిసి దేవుని స్తుతించి, నీ కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధించి, ప్రతిరోజు ప్రతి దినము కూడా ఒక సమయాన్ని పెట్టుకొని, ఇదిగో ప్రభా నా కుటుంబం ఈ సమయంలో నిన్ను ఆరాధిస్తామని ఒక చిన్న పాట పాడుకుని ఆరాధించి నీకున్న కష్టాన్ని బట్టి ప్రార్థన చేయడం మొదలు పెడితే ఆ రోజే దేవుడు ద్వారాలు తెరవడం ప్రారంభిస్తాడు. ఈరోజు తీసుకుంటావా? దేవుడు నేను సూటిగా అడుగుతున్నాడు. కుటుంబ ప్రార్థన మానేసి చాలా రోజులు అయింది కదా, దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. ఈరోజు మొదలు పెడతావా? మొదలు పెడితే నీ కుటుంబానికి కంచె. నీ కుటుంబం గురించి నువ్వు ఎంతైతే ఆశపడుతున్నావో దేవుడు తన దూతలు పంపించి నువ్వు కూర్చుంటుండగానే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును యేసుక్రీస్తు వారు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రత్యేకమైన పాట పాడుతూ కానుకలు సమర్పించుకుంటాం.